మరోవైపున సూపర్ 6లు సూపర్ 7లు ఒక మోసంగా ఇవాళ ప్రజలకు అందరికీ కూడా కనపడతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి పోలేడు, కార్యకర్తలను పంపించలేడు, పంపించి ప్రజలకు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పే పరిస్థితి లేదు. స్కూళ్ళు నాశనం అయిపోయాయి, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది, నాడు నేడు పనులు ఆగిపోయాయి. 3వ తరగతి నుంచి టోఫుల్ అనే ఒక పీరియడ్ పెట్టి మన పిల్లల్ని గొప్పగా చదివించాలి అని చెప్పి ఆరాటపడే ఆలోచనలన్నీ గాలికి ఎగిరిపోయాయి. టోఫుల్ క్లాసులు తీసేశారు. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ను 3వ తరగతి నుంచి పెట్టిన పరిస్థితులను గాలికి ఎగిరిపోయాయి. 8వ తరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ట్యాబులు వచ్చేటివి, గాలికి ఎగిరిపోయాయి. మరోవైపు వైద్యం చూస్తామనంటే ఆరోగ్యశ్రీ బిల్లుల పరిస్థితి చూస్తే నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈ 11 నెలల కాలంలో మామూలుగా ఆరోగ్యశ్రీకి నెలకు 300 కోట్లు ఖర్చు అవుతుంది. 11 నెలలకు ఈ పెద్ద మనిషి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెట్టిన బకాయిలు ఎంతో తెలుసా? 3,500 కోట్లు. 3,500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్కు బకాయిలు పెట్టినాడు. అంటే ఆ 300 కోట్లు నెల నెల ఇవ్వాల్సింది 11 నెలల్లో ₹1 ఇలా. చివరికి నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. 104, 108 అంబులెన్సుల గురించి నేను చెప్పాల్సిన పనుల, గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అంతకన్నా చెప్పాల్సిన పనుల. ఇక వ్యవసాయం గురించి మీ అందరికీ తెలిసింది, ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతు అనేవాడు దళారీలకు ఈరోజు పూర్తిగా అమ్ముడుపోయిన పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి. పెట్టుబడి సహాయం కింద అప్పుడేమన్నాడు, జగన్ 13,500 ఇస్తామన్నాడు. అది కూడా పిఎం కిసాన్తో కలిపి మేము వచ్చినామనంటే పిఎం కిసాన్ కాక 20,000 ఇస్తామని చెప్పి నమ్మబలికినాడు. ఈయన వచ్చాడు, కనీసం ఆ జగన్ అన్న ఉన్నప్పుడు ఆ 13,500 అన్న వచ్చేది. ఇప్పుడు అది బాయ, ఆ ఇస్తానన్న ఈ 20,000 ఇది బాయ. మరోవైపున రైతులకు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం. ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తేసాడు. సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేదాన్ని కూడా ఊడబెరికేశాడు. వెరసి చూస్తే రైతులకు పెట్టుబడికి డబ్బులు లేకపోగా కనీసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది. మరోవైపున చూస్తే వాలంటీర్ వ్యవస్థ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు, స్కీములు లేవు.